అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్జీవి అనేటోడు మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాడంటే వీడు ఖచ్చితంగా భయపడినాడు. వీడికి ఖచ్చితంగా భయపడ్డాడంటే ఎవరి వల్ల భయపడినాడంటే తెలుగుదేశం కార్యకర్తలు అన్నారే కానీ వాళ్ళు ఎలాంటి హాని చేయరు అని బాగా తెలుసు. కానీ వాళ్ళ మీద తోసేసేదానికి ఈ సైకో రెడ్డి ఏదో ఒక ప్లాన్ వేయచ్చు. ఎందుకంటే గతంలో వివేకానంద రెడ్డి గారిని గొడ్డలి పోటు వేసి తెలుగుదేశం నాయకుల మీద తోసినాడు. అదే మాదిరిగా ఏడన్నా జరుగుతుందో ఏమో అని చెప్పి భయపడి వాడు ఆర్జీవి పొట్టోడు భయపడి ఈరోజు డీజీపీ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టినాడు. ఒరే నీకెందుకురా, నువ్వెందుకు ఆ సినిమాలు తీయాలా? నువ్వు ఎవరిని పర్మిషన్ అడిగి నువ్వు తీసావు సినిమా? మా నాయకులను అడిగి నువ్వు పర్మిషన్ తీసుకొని నువ్వు తీసినావా సినిమా? మా నాయకులను నువ్వు పర్మిషన్ అడిగి తీసినావా సినిమా? నువ్వెందుకు తీసినావు సినిమా? వాళ్ళు ఏదో చిల్లర ఒక నీకు అందరి మాదిరి నీకు 5 రూపాయలు వేసినాడని చెప్పి 5 రూపాయలు బేస్తాడని చెప్పి నువ్వు సినిమా తీసి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద నువ్వు సినిమాలు తీసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు క్యారెక్టర్లు పెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు క్యారెక్టర్లు పెట్టి నువ్వు సినిమా తీస్తే ఎవరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోంటారు? ఈరోజు నువ్వు కంప్లైంట్ ఇచ్చినావంటే అది తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు కానీ మాట్లాడతారే కానీ ఎలాంటి హాని చేయర్రా. కానీ నీకు వైసీపీ తరపునే నీకు హాని ఉంది. తెలుసు కదా గతంలో ఏం జరిగిందో. గొడ్డలి పోటు నువ్వు అది కూడా పెట్టావా? గొడ్డలి పోటు, కోడికత్తి ఇది కూడా పెట్టావా నీ సినిమాలో? ఇది పెట్టింటే కన్నా మేము ఒప్పుకుంటాంరా నీ సినిమాలో. నువ్వు ఒక సన్నాసి నా కొడుకు ఎండుకొని ఒక పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎలాంటి మచ్చ లేకుండా ఉండే నాయకుల మీద నువ్వు సినిమా తీసేటప్పుడు నువ్వు అన్నీ అడగాల. ప్రతిపక్ష నాయకులను కూడా నేను ఈ విధంగా నేను సినిమా తీయదలుచుకున్నా, ఏంటి మీరు ఏం చెప్తారు? నేను ఈ విధంగా నాది రియల్ స్టోరీ ఇది, నేను ఈ విధంగా నేను సినిమా తీయదలుచుకున్నా అని చెప్పి నువ్వు అడగలరా పొట్టోడా? నువ్వు ఏమీ అడగకుండా వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు నువ్వు ఆశపడి నీ ఇష్టం వచ్చిన సినిమా నువ్వు తీసేస్తే ఇక్కడేమో అంతే గాజులు తొడుక్కొని ఉండాలి అనుకున్నావా? ఇక్కడ గాజులు తొడుక్కొని ఉన్నామా మేము? మా నాయకులు గొమ్మనా ఉన్నా కూడా మేము గొమ్మనా ఉన్నావురా. మేము నా కొడక నిన్ను వేటాడతాం, ఎక్కడున్నా కూడా నిన్ను వేటాడతాం. ఇదే నీకు చెప్తున్నాం. నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను వేటాడతాం. మా నాయకులను కించపరిచే విధంగా నువ్వు కానీ సినిమాలు తీసి ఈ తీసి మా నాయకులను కించపరిచే విధంగా క్యారెక్టర్లు నువ్వు పెట్టి నువ్వు సినిమాలు తీస్తే మేము ఊరుకుంటాం అనుకున్నావు. మా నాయకులు ఊరుకున్నా మేము ఊరుకోండం. మేము నిన్ను వెంటాడతాం నా కొడక ఆర్జీవీగా, నిన్ను వెంటాడి వేటాడతాం. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈ పొద్దు డీజీపీ దగ్గరికే నువ్వు కంప్లైంట్ ఇచ్చినావంటే నువ్వు భయపడినావు. ఖచ్చితంగా నువ్వు భయపడినావు. నువ్వు భయపడి, ఎందుకంటే నువ్వు మా వల్ల నీకు హాని జరుగుతుందని కాదు, నీకు వైసీపీ నాయకుల వల్లనే వైసీపీ వల్లనే సైకో రెడ్డి వల్లనే నీకు హాని ఉంది. అది ఖచ్చితంగా. ఎందుకంటే నిన్ను వేసేస్తాడో మా మీద తోస్తాడు, మా తెలుగుదేశం కార్యకర్తల మీద మా తెలుగుదేశం నాయకుల మీద తోస్తాడు, నిన్ను వేసేస్తాడు, మా మీద తోస్తాడు. ఎందుకంటే రాజకీయ లబ్ధి ఇది. ఇంక ఎలక్షన్ ముందరుంది కదా. గతంలో గొడ్డలి పోటు వేసినాడు, బాబాయిని వేసేసినారు, తెలుగుదేశం నాయకుల మీద తోసినాడు, అధికారంలోకి ఎక్కినాడు. ఇప్పుడు నిన్నేసేస్తాడు, అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతా తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తం తెలుసు. అది తెలుసుకొని నువ్వు మూసుకొని నీ సినిమాలు నుత్తి సమాజానికి మేలు చేసే విధంగా ఒక మంచి మెసేజ్, సమాజంలో ఏం జరుగుతూ ఉంది, ఎట్లా ఉంటుంది ఏమి అనేది నువ్వు ఒక మంచి మెసేజ్ చూస్తారు నీ సినిమాలో. నువ్వేంద్రా నువ్వు రియల్ స్టోరీలు ఎత్తుకొని నువ్వు రియల్ స్టోరీ అంటావు. నువ్వు ఎవరిని అడిగి నువ్వు పర్మిషన్ తీసుకొని నువ్వు తీస్తావరా? నువ్వు చెత్త నా కొడక.
ఇంకనైనా గుద్ద మూసుకొని నీ పని నువ్వు చేసుకోరా రే ఆర్జీవి. నీ పని నువ్వు చేసుకొని మూసుకొని నువ్వు ఎక్కడన్నా పోయి నువ్వు బాంబేలో ఉండవు, నువ్వు ఇక్కడ కూడా లేవు, బాంబేలో ఉండి నీ పని నువ్వు చేసుకో, నువ్వు బ్రోకర్ పని. నువ్వు ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తే మేము ఊరుకుంటాం అనుకుంటే కొడక్క, నువ్వు యాడున్నా నిన్ను వెంటాడి వేటాడతావు. నిన్ను తెలుగుదేశం కార్యకర్తలు నిన్ను వెంటాడి వేటాడతావు. నువ్వు కేసులు కాదు కదా, నువ్వు ఏం పెట్టుకున్నా కూడా బొచ్చు కూడా పీకలేవు నువ్వు మమ్మల్ని. అది గుర్తుపెట్టుకో కొడక్క. నీకు ఒకటే చెప్తాను ఆర్జీవి. అందరికీ ధన్యవాదాలు.